హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి. ఇవి చాయ్ మినపగుండ్లు రైస్ అండి. 4 గంటల ముందుగా నానబెట్టామండి. ఇంకా ఇవి పెసలండి, ఇవి కూడా 4 గంటల ముందుగా నానబెట్టామండి. ఇవి రెండు ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసి టేస్టీ హెల్తీ పెసరట్లు తయారు చేద్దామండి. తిలకించండి మా ఛానల్ ద్వారా మా వీడియోని. చూస్తున్నారు కదండి, ఓన్లీ చాయ్ మినపగుండ్లు, అందులో పెసలు యాడ్ చేసిన పిండి అండి. రెండు విడివిడిగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇక పెనం మీద ఆయిల్ వేసామండి. ముందుగా మనం పెసలు యాడ్ చేసిన పిండిని వేస్తున్నామండి. ఇందులో కొన్ని అల్లం పీసెస్లు కూడా యాడ్ చేసి మిక్స్ చేసామండి. ఉప్పుతో మన టేస్ట్ని అనుసరించి మనం పిండిని యాడ్ చేసుకోవచ్చండి. మేము పెద్ద గరిటెతో 2-3 గరిటెలు యాడ్ చేసామండి. ఇక అల్లం పీసెస్ అక్కర్లేదండి. ఇందులో ఓన్లీ పెద్దలిపాయ పీసెస్, కొద్దిగా అల్లం పెకిలు యాడ్ చేస్తున్నామండి. ఎక్కువ కారంగా ఉంటే పిల్లలు తినలేరు, అందుకని చెప్పేసి ఈ విధంగా యాడ్ చేస్తున్నామండి. కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి పీసెస్, అల్లం పీసెస్ యాడ్ చేసుకుంటారండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి మనం ఈ పెసర దోశని రెడీ చేస్తున్నామండి. ఇక ఇది చాయ్ మినపగుండ్లు రైస్తో తయారు చేసిన పిండి అండి. ఇది కూడా మన టేస్ట్ని అనుసరించి 2 గరిటెళ్ళు లేదా 3 అయినా యాడ్ చేసుకోవచ్చండి. మేము 2 గరిటెళ్ళు యాడ్ చేసామండి. ఇక పలచన మందం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ టేస్ట్ని అనుసరించి వేసుకోవచ్చండి. ఇందులో కూడా అల్లం పెకిలి యాడ్ చేసామండి. పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి. చూస్తున్నారు కదండి, మన పెసర దోశ. ఇక ఇది మినప దోశ అండి. మా ఈ వీడియోని లైక్ చేయండి.